మీకు తెలుసా? కార్తీక పౌర్ణమి రోజున దీపం వెలిగిస్తే మన పాపాలు ఎందుకు తొలగిపోతాయో? ఈరోజు గంగా స్నానం చేయడం, శివారాధన చేయడం ఎందుకంత పవిత్రమైందో ఇప్పుడైనా మీరు ఆలోచించారా? ఈ పౌర్ణమి రాత్రి చంద్రుడు ఎందుకు అంత ప్రకాశవంతంగా కనిపిస్తాడో, ఈ ప్రకాశం మన మనస్సుకు ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకుందామా? మరి ఆలస్యం ఎందుకు? వినండి ఇవాల్టి భక్తి కథను అనుశ్రీ లైఫ్ అండ్ భక్తి ఛానల్లో. కార్తీక మాసము పవిత్రము. హిందూ సాంప్రదాయం ప్రకారం కార్తీక మాసం అత్యంత పవిత్రమైనది. ఈ కార్తీక మాసం ఒక్క దీపం వెలిగించిన కోట్ల దీపాల పుణ్య ఫలం లభిస్తుంది. శివుడు, విష్ణువు, తులసీదేవి ఈ ముగ్గురు కార్తీక మాసానికి ప్రాణం లాంటి వారు. సాయంత్రం దీపం వెలిగించి శివనామ స్మరణ చేస్తే మన పాపాలు కరిగిపోతాయి. భగవంతుడు మన మనస్సులో వెలుగును నింపుతాడు. పురాణాల ప్రకారం త్రిపురాసుడు అనే ఒక రాక్షసుడు ముల్లోకాలను తన నియంత్రణలోకి తెచ్చుకున్నాడు. దేవతలు భయపడిపోయి శివుణ్ణి శరణు కోరారు. అప్పుడు శివుడు కాళేశ్వరుడు అనే రూపంలో బాణాన్ని సిద్ధం చేశాడు. ఆ బాణం విష్ణువు తాడుగా, అగ్ని ముందు వాయువు శక్తిగా మారింది. ఆ బాణము త్రిపురాసురుడి ముల్లోకాలను నాశనం చేసింది. ఇది జరిగిన రోజు కార్తీక పౌర్ణమి. ఆ రాత్రి ఆకాశం వెలుగుతో నిండిపోతుంది. దేవతలు దీపాలు వెలిగించి శివుణ్ణి కీర్తిస్తారు. అందుకే ఈరోజు దీపారాధన చేయడం అనేది త్రిపురాసుర సంహారానికి గుర్తు. ఈరోజు ఉదయాన్నే స్నానం చేసి శివాలయ దర్శనం చేయాలి. గంగాజలం లేదా పవిత్ర నీటితో అభిషేకం చేయాలి. శివలింగానికి బెల్లం, పాలు, తులసి దళం సమర్పించాలి. ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం అత్యంత పుణ్యప్రదం. సాయంత్రం ఇంట్లో తులసి చెట్టు ముందు దీపం వెలిగించి దేవుడికి నమస్కరించాలి. ఇది మన ఇంటి వాతావరణాన్ని పవిత్రం చేస్తుంది. దీపం అనేది కేవలం వెలుగు కాదు, అది అజ్ఞానం, శాంతి, భక్తి యొక్క చిహ్నం. దీపం వెలిగించేటప్పుడు మన మనస్సులో కూడా వెలుగుతో నిండిపోవాలి. అంధకారాన్ని తొలగించే ఆ ఒక్క చిన్న దీపం మనలో చెడు ఆలోచనలను కరిగిస్తుంది. దాని వలన ఆత్మలో దైవానుభూతి కలుగుతుంది. ఆధ్యాత్మిక సందేశం ఏంటంటే భక్తి అనేది దైవానికి చూసే కళ్ళలో కాదు, మనసులో ఉండే విశ్వాసంలో ఉంటుంది. కార్తీక పౌర్ణమి రోజు మనకు నేర్పేది ఏమిటంటే వెలుగు ఎప్పుడూ చీకటిని జయిస్తుంది. మనసంతా ఆ వెలుగుగా మారి ప్రపంచానికి శాంతి, ప్రేమ, దయను పంచాలి. ఇప్పుడు మీరు చెప్పండి, ఈ కార్తీక పౌర్ణమి రోజున మీరు ఎక్కడ దీపం వెలిగిస్తారు? మీకు ఈ వీడియో నచ్చిందా? తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంకా భక్తి కథలు వినాలంటే అనుశ్రీ లైఫ్ అండ్ భక్తి ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఆ శివయ్య ఆశీస్సులు మీ కుటుంబంలో సుఖశాంతులతో నిండిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమః శివాయ. జై శ్రీమన్నారాయణ.